విజయవాడ కొత్త ఆటోనగర్ లో మావోయిస్టులు ఉన్న బిల్డింగ్ పై కొత్త ట్విస్ట్ నెలకొంది. భవనం అద్దెకు తీసుకోవడం వెనుక ఓ కాంట్రాక్టర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూలీలుగా వచ్చినట్లు చెప్పి అద్దెకు దిగారు మావోయిస్టులు. వారికి భవనం అద్దెకు ఇప్పించడంలో ఓ కాంట్రాక్టర్ కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్ చెప్పడంతోనే భవనాన్ని మేనేజర్ అద్దెకు ఇచ్చాడు. అయితే ఆ కాంట్రాక్టర్ ఎవరనే దానిపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. మావోయిస్టులతో కాంట్రాక్టర్ కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కాంట్రాక్టర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులకు బిల్డింగ్ అద్దెకు తీసుకున్న కాంట్రాక్టర్ కు ఉన్న సంబంధాలేంటి అనే దానికి సంబంధించి పోలీసుల విచారణ అయితే కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్న జయరాజ్. బలరాం, నిన్న చాలా 28 మంది మావోయిస్టులు పోలీసులకి దొరికిపోయినటువంటి నేపథ్యంలో దీని వెనక గత కొద్ది రోజులుగా విజయవాడని షెల్టర్ జోన్గా చేసుకుని మావోయిస్టులు ఇక్కడ వేరువేరు ప్రాంతాల్లో ఉన్నట్లుగా చాలా రహస్యంగా సమాచారం అందుకున్నటువంటి ఏపీ పోలీసు వ్యవస్థ ఒక్కసారిగా విజయవాడలో 2 ప్రాంతాల్లో 28 మందిని మావోయిస్టులను అరెస్ట్ చేసింది. దీని వెనుక చాలా పెద్ద కుట్ర కోణం ఉన్నట్టుగా గుర్తిస్తూ ఉంది. అయితే మావోయిస్టులు ఇంత పెద్ద ఎత్తున విజయవాడలోకి రావడానికి, అదేవిధంగా 3 అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకోవటానికి ఎవరు సహకరించారు, దీని వెనక ఏం జరిగింది అనేటటువంటి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ దీంట్లో ఒక కాంట్రాక్టర్ పాత్ర కీలకంగా ఉన్నట్టు గుర్తించారు. కొత్త ఆటో నగర్ లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ని 3 అంతస్తుల బిల్డింగ్ ని అద్దెకిప్పించేటటువంటి విషయంలో ఒక కాంట్రాక్టర్ కీలకమైనటువంటి పాత్ర వహించినట్టుగా తెలుస్తోంది. ముందుగా 4 వ్యక్తులు వచ్చి ఒక పోర్షన్ అద్దెకు తీసుకున్నట్టు తెలిసింది. అయితే వేర్వేరు విజయవాడకి రాజధాని నిర్మాణం కోసం కానీ, ఇతరత్ర బిల్డింగ్ పనుల కోసం కానీ, అటు ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, ముంబై నుంచి, బెంగళూరు నుంచి, వేర్వేరు ప్రాంతాల నుంచి కూడా ఈ కూలి పనుల కోసం, తాపీ పనుల కోసం వేర్వేరు వ్యక్తులు విజయవాడ రావటం, ఇక్కడ ఉండటం, వేరువేరు పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే ఇక్కడ కొత్త ఆటో నగర్ లో 3 అంతస్తుల బిల్డింగ్ ను కూడా అద్దెకు తీసుకున్నారు. ముందుగా కొంతమంది మాత్రమే దీన్ని అద్దెకు తీసుకుని ఉంటే నేపథ్యంలో దశల వారీగా దాదాపు 24 మంది ఒకే బిల్డింగ్ లోకి రావటం, అయితే కొద్ది మంది మాత్రమే బయటికి వెళ్లటం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా లోపల నుంచి ఎవరు కూడా బయటికి రాకపోవటం, ఒక వ్యక్తి 2 మాత్రమే బయటికి వెళ్లటం, టిఫిన్లు కానీ, భోజనాలు కానీ పెద్ద క్యారేజీల ద్వారా తీసుకురావటం, ఈ విషయం అంతా కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్నట్టుగా పోలీసు నిఘా వ్యవస్థ గుర్తించింది. అటు ఛత్తీస్గఢ్ కానీ, మిగతా ప్రాంతాల నుంచి ఎక్కడైతే పోలీసుల నుంచి కానీ, ఇతర ఇంటెలిజెన్స్ నుంచి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని భావించినటువంటి మావోయిస్టులు విజయవాడ షెల్టర్ జోన్ గా చేసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి రావటం, ఇక్కడ షెల్టర్ జోన్ గా చేసుకోవటం, వారి కార్యకలాపాలు యథావిధిగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎవరికి కూడా అనుమానం రాకుండా గత కొద్ది రోజులుగా ఈ 3 అంతస్తుల బిల్డింగ్ ని అద్దెకు తీసుకోవటం, అక్కడే ఉండటం, ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా ఆ చుట్టుపక్కల వారికి కానీ, కొత్త ఆటో నగర్ కానీ, అదేవిధంగా మొత్తం ఆ కానూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఎక్కడ ఒక్క అనుమానం కూడా రాకుండా పూర్తి స్థాయిలో చాలా పటిష్టంగా వాళ్ళు ఇన్ని రోజుల నుంచి తలదాచుకుంటా ఉన్నారు. యథావిధిగా వారి కార్యకలాపాలు అయితే సాగుతున్నట్టుగా పోలీసు వ్యవస్థ గుర్తించింది. మొత్తం మీద ఛత్తీస్గఢ్ లో కొంతమంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకోవటం, వారి నుంచి అందినటువంటి సమాచారం మేరకు విజయవాడ సెంట్రల్ జోన్ గా చేసుకుని 2 ప్రాంతాల్లో, అటు ప్రసాదంపాడులో కానీ, అదేవిధంగా ఇటు కొత్త ఆటో నగర్ 2 ప్రాంతాల్లో కూడా ఈ మావోయిస్టులు ఉన్నట్టుగా గుర్తించారు. ఎక్కువ మంది, దాదాపు 22 మందికి పైగా మహిళా మావోయిస్టులే ఉన్నట్టుగా గుర్తించారు. వారందరూ కూడా నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే విజయవాడ జోన్ గా చేసుకుని వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మావోయిస్టుల్ని చాలా అత్యంత పటిష్టంగా, చాలా నిఘా వ్యవస్థ మధ్య వారందరూ కూడా అరెస్ట్ చేసి నిన్న కోర్టుకు పెట్టి రిమాండ్కి పంపించారు. బలరాం, బిల్డింగ్ ఎవరిది? బిల్డింగ్ ఓనర్ తో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఆయన వెర్షన్ ఏం చెప్తూ ఉన్నాడు?
బలరాం బిల్డింగ్ ఓనర్ అయితే ఇక్కడ ఉండరు, విదేశాల్లో ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ దానికి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలన్నీ కూడా చూస్తారు. ఈ కాంట్రాక్ట్ అనే వ్యక్తి బిల్డింగ్ ఓనర్ తో కాకుండా బిల్డింగ్ ఓనర్ ఇక్కడ లేకపోవటం, అమెరికాలో ఉండటం, అతనికి తరపున ఈ బిల్డింగ్ ని వాచ్మెన్ అద్దెకి ఇవ్వటం కానీ అద్దెలు వసూలు చేసి అతనికి పంపించేటటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముందు 3 అంతస్తుల్లో 1 అంతస్తు మాత్రం తీసుకున్నారు. తర్వాత ఎక్కువ మంది మేము బిల్డింగ్ పనులు చేస్తాం, రహదారి పనులు చేస్తాం కాబట్టి ఎక్కువ మంది ఉన్నారనేటటువంటి అంశంతో ఒక కాంట్రాక్టర్ ద్వారా 3 అంతస్తులు కూడా అద్దెకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాచ్మెన్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తా ఉన్నారు. కాంట్రాక్టర్ కోసం అయితే గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.